బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు చమత్కారం. విదర్భ మహారాజు వెన్నెల వర్మ తన ఆస్థాన కవి రవిమిత్రతో కలిసి సాయం సమయంలో సరదాగా మాట్లాడుతూ ఉద్యానవనంలో తిరుగుతున్నారు. ఉద్యానవనంలో ఒక చోట ముద్దబంతి పువ్వును చూసి, రవిమిత్ర, ఈ ముద్దబంతి పువ్వు అందమైనదా లేక నేను అందమైన వాడినా? నువ్వు చెప్పాలి. అయితే నీవు చెప్పే జవాబు ముద్దబంతి మెచ్చే విధంగా ఉండాలి అని షరతు విధించారు. రవిమిత్ర కాసేపు ఆలోచించి, అలాగే మహారాజా అంటూ ముద్దబంతి వైపు చూస్తూ, ముద్దబంతి పువ్వులా అందంగా ఉంది మీ మోము అని మహారాజుతో అన్నాడు. మహారాజు ముఖంలో చిరునవ్వు విరిసింది. ముద్దబంతి పువ్వుతో, రవిమిత్ర జవాబు నీకు సమ్మతమేనా అని వెన్నెల వర్మ అడిగాడు. సమ్మతమే అంటూ ముద్దబంతి అటు ఇటు ఊగింది. ఇంతలో మహారాజు గారికి ఆ పక్కనే రంగురంగుల సీతాకోక చిలుక కనబడింది. రవిమిత్రకు ఆ సీతాకోక చిలుకను చూపిస్తూ, ఈ సీతాకోక చిలుకను నన్ను చూడు, ఇద్దరిలో ఎవరు అందమైన వారో చెప్పు. ఈ జవాబును కూడా సీతాకోక చిలుక ఒప్పుకోవాలి అన్నారు. కవి రవిమిత్ర మరలా నవ్వుతూ, ఈ రంగురంగుల అందమైన సీతాకోక చిలుకల మీ ముఖంలోని భావాలు రంగులను మైమర్పిస్తున్నాయి అని మహారాజు మెచ్చే విధంగా చెప్పాడు. మహారాజు ముఖంలో ఆనందం తాండవించింది. సీతాకోక చిలుకతో, మా కవి చెప్పిన మాటలు నిజమేనా అని అడగడంతో సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తూ రివ్వున ముందుకు వెళ్ళింది. మహారాజు రవిమిత్ర వైపు ప్రశంసాపూర్వకంగా చూశారు. కానీ రవిమిత్రను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వెన్నెల వర్మలో ఉంది. ఇంతలో తోటమాలి పెంచుతున్న కుక్క కనబడింది. అప్పుడు రవిమిత్రతో, మహారాజు, అదిగో ఆ కుక్కను చూడు, ఆ కుక్క నేను ఇద్దరిలో ఎవరు అందమైన వారో చెప్పు. నీ జవాబు కుక్క కూడా మెచ్చుకోవాలి అన్నారు. రవిమిత్ర చిరునవ్వుతో, మహారాజా, నన్ను తికమక పెట్టే ప్రశ్న అడిగానని మీ ముఖం సునకానందంతో వెలిగిపోతూ అందంగా కనిపిస్తున్నది అని ధీటుగా జవాబు చెప్పాడు. రవిమిత్ర తెలివికి ఆశ్చర్యపోతూ, సునకమా, మా రవిమిత్ర జవాబు సమ్మతమేనా అని అడిగారు. సునకం సమ్మతమేనని తోక ఊపింది. చమత్కారంగా జవాబులు చెప్పిన రవిమిత్రను మహారాజు మనస్ఫూర్తిగా అభినందించి వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.